ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో దుస్తులు సరిగా వేసుకోవాలి, ఆడవాళ్ళ సామాన్లు అని శివాజీ చేసిన కామెంట్స్ సో పెద్ద రచ్చక దారిలో తీసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నోటీసులు తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. సో మన ఎదురుగానే ఉన్నారు బొజ్జల సంధ్యారెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. ఈరోజు ఆవిడ నోటీసులు తీసుకోవడం జరిగింది. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, నోటీసులు ఇస్తున్నారు, కొంచెం కంగారు కనిపిస్తున్నట్టున్నారు. నేనా? సంధ్యక్కలో కంగారు చూసావా? సంధ్యక్కలో ఎప్పుడైనా ఆధైర్యం చూసావా? ధైర్యం చూసావా? ఏం చూసావా చెప్పు. నేనైతే స్పాంటేనిటీ చూసా. వెంటనే అసలు ఆలోచించుకుని మాట్లాడేస్తారు. ఒకటి ఆన్ ది స్పాట్. నేను కేసులకు భయపడే వ్యక్తిని కాను. అంటే నేను ఇప్పుడు ఆమె పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. నేను సమాజంలో నా ఫౌండేషన్ స్థాపించి 23 సంవత్సరాలు. నేను మా మహిళలకి ఏం చెప్తున్నానో అదే చెప్పాను. మీకు కూడా ఒకటి అడగదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ వైఫ్ ఉంది. మీ వైఫ్ని అందరు చూడాలనుకుంటావా, లేకపోతే నీకు ఒక్కడికే సొంతం అనుకుంటావా? నా ఒక్కడికే సొంతం, నాకే సొంతం కదా. అది కామన్గా మీరు మగబ్బాయి మీకుంటది. మరి ఇప్పుడు ఎవరమైనా ఆడవాళ్ళం కూడా అంతే. నా మొగుడు నాకు సొంతం అనుకుంటాం, నా పిల్లని నాకు సొంతం అని మగవాడు అనుకుంటాడు. ఈవెన్ కొన్ని స్టేటస్ పెట్టినా కూడా పెట్టనివ్వరు కొంతమంది. ఈవెన్ ఒక డీపీ పెట్టినా కూడా డీపీ కూడా పెట్టనివ్వరు. అలాంటిది అప్పుడు నేను ఊర్లో వాళ్ళందరికీ కాకుండా మనది అని చెప్పడంలో తప్ప ఎక్కడ అనిపించింది ఒకసారి చెప్పండి మీరు. ఇవాళ నన్ను అందరు అడుగుతున్నారు కదా, సమాజంలో ఎవ్వరు లేరా, ఈమెనే స్పందించిందని ఒక 1% వాళ్ళు అడుగుతున్నారు. 1% వాళ్ళకి చెప్తున్నాను, అమ్మ సమాజంలో ఫౌండేషన్ పెట్టి బలహీన వర్గాల మహిళలకి ఒక మదర్ ఫౌండేషన్ స్థాపించి 23 సంవత్సరాల కాలంలో 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా కుట్టి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి. 23 సంవత్సరాలు అంటే ఎప్పటి నుంచి మేడం? ఎప్పటి నుంచి? 2003. ఓకే, 2003 అంటే ఇంచుమించి నా ఏజ్ అప్పుడు 20 ఇయర్స్, 20-21 ఇయర్స్ లోపల. అంటే మనం అది స్టార్ట్ చేసామంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మరి అప్పుడు సమాజంలో మమేకం చేస్తూ మహిళలను మనం ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో నుంచి ఒంటరి మహిళలు 33,000 మంది ఒంటరి మహిళలకి వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా కుట్టు మిషన్లు ఉచితంగా ఇప్పించిన 23 సంవత్సరాలలో. మరి అప్పుడు నా సేవలో పోటీ పడండి. ఈ రోజు నేను మాట్లాడినా అంటే నేను ఈ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను డైరెక్ట్ వచ్చి మైక్ల దగ్గర మాట్లాడట్లేదు. నాకు మీరు నమ్మరు, నాకు అసలు ఇప్పటి వరకు కూడా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్లు కానివ్వండి, ఇవి కానీ నాకు లేవు. ఈ మధ్య కాలంలో ఒక 3-4 మంత్స్, ఒక 5-6 మంత్స్ బ్యాక్ మదర్ ఫౌండేషన్ కి ఒకటి మనం ఇచ్చే ట్రైనింగ్ 10 మందికి ఉపయోగపడాలని చెప్పి నిన్న క్రియేట్ చేశాం. అంతే తప్ప మరి నేను చేసే సేవా కార్యక్రమాలు ఈరోజు 23 సంవత్సరాలు అంటే నేను ఒక ఛానల్ ఓనర్ అయ్యేదాన్ని. సంధ్యక్క డెఫినెట్ గా సంధ్యక్క ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో మనిషి కాదు, ప్రజల్లో మనిషి. మహిళల ఆత్మగౌరవం కోసం అడుగుతున్న ప్రశ్న ఇది. ఇవాళ ఒక వస్త్రధారణ అనేది, ఒక కట్టుబాట్లు, ఒక సాంప్రదాయం అనేది మహిళలకు ఆత్మగౌరవం. నేను అనేది ఏంటంటే ఇవాళ అందరికి, నేను మొన్నటి వరకు సంధ్యారెడ్డి ఉన్నా, ఇవాళ సంధ్యక్క అంటున్నారు, సంధ్యమ్మ అంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇన్ని కోట్ల మంది హృదయాలలో నేను ఉన్నానంటే ఇవాళ మదర్ ఫౌండేషన్ మీద కేసు పెడితే సంధ్యక్క మీద కాదు. ఇవాళ అదే మదర్ ఫౌండేషన్ మహిళలు 3 లక్షల మంది మహిళలు ఇవాళ కేసు పెడితే పరిస్థితి ఏంటి? నాకు సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మూవ్ అవుతున్నాను. స్వేచ్ఛ ఎంత ఉంటుందో సమాజం మీద బాధ్యత అంతే ఉండాలని అంటున్నా. స్వేచ్ఛ ఉండకూడదు అంటలేను, ఒక మహిళ ఆర్థికంగా ఎదగడమే స్వేచ్ఛ అని నేను చెప్తున్నా. ఆ మాట నేను ఎప్పుడు వెనక తీసుకోను. అనసూయ గారికి ఫోన్ చేసి ఎప్పుడన్నా లేదు ఎంత కేసు ఎందుకులేండి, తీసేయండి అనే ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా మీ మైండ్ లో? ఇప్పుడు ఇంత మంది హృదయాలలో నేను ఉండి సమాజంలో ఇంత సేవ చేస్తూ ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న తర్వాత నేను నా కేసు వాపసు తీసుకొని చెప్పే వ్యక్తినా నేను? అంటే మీ మైండ్ లో ఎప్పుడన్నా మీరు పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు కాదు, నిలబడ్డప్పుడు, కూర్చున్నప్పుడు కూడా నాకు కళలో కూడా రాదు ఇట్లా. ఒక మాట అంటే కట్టుబడి ఉంటా, వెనుకకు పోయేసి కేసులకు భయపడే వ్యక్తిని కాదు నేను. ఒకటి ఏమంటున్నా, ఇవాళ శివుడు పార్వతి, సీత రాముడు, ఇవాళ వీళ్ళందరినీ మనం ఎందుకు అంటామండి నిండుగా?
అంటే అలాంటి కల్చర్ అనేది ఒకటే చెప్తున్నానమ్మా నేను మనం ఇవి మొత్తము సగం సగంగా ఉండమని చెప్పి ఏ సమాజం మనకి చెప్పదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు 5 మందిని 10 మంది పిల్లలను కానేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మన కాలం మారుతున్నప్పుడు ఒకరు ఇద్దరు సిచ్యువేషన్, అప్పుడు ఆర్థిక పరిస్థితులు కాలం మారుతుంటే అంటే సగం బట్టలు వేసుకొని మొత్తము స్వేచ్ఛగా తిరగమనేది కూడా మరి ఇది కరెక్టా? నేను మనం టీవీని అడుగుతున్నా. నేను ఎవరిని అడగనండి, మిమ్మల్ని అడుగుతున్నా. మీరేం చెప్తారు చెప్పండి. మీరు ఓటింగ్ పెట్టండి, ఓటింగ్ శాతం చూడండి. కాలం మారినా ఏది మారినా కట్టుబాట్లు సాంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. నాట్ ఓన్లీ సంధ్యక్క, అందరి మీద ఉంది. ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నన్ను స్వీకరించారు. మీరు మాట్లాడేది కరెక్టే, మేము మాట్లాడడానికి మాకు వేదిక లేదు, మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. వాళ్ళ సపోర్ట్ని బట్టే మనోజ్ గారు ఇదే ఛానల్లో మీ దగ్గర కూర్చున్నప్పుడు 20-24 వేల మెసేజ్లు వచ్చాయి. ఒక్క మెసేజ్కి 800 మంది 500 మంది సపోర్ట్ చేశారు. అంటే మీకు నియర్ బై ఒక 2 లక్షలు 3 లక్షల మంది మద్దతు ఇచ్చినట్టే కదా. అందులో ఒక బ్యాడ్ కామెంట్ ఉందేమని చూసా, ఒక్క బ్యాడ్ కామెంట్ లేదు. మదర్ ప్రామిస్ చెప్తున్నా, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఏ ఒక్కరు కూడా సరే 1% 2% ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా ఇష్టం నీకెందుకు అనేది వల్గారిటీగా కూడా పెట్టలా. నేను అనేది ఏంటంటే సమాజం నేను మారుస్తాను కాదు, వాస్తవంగా మనం టీవీ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇవాళ ఏదైనా ఫంక్షన్స్ అదైతే సీరియల్ కట్టుకోవాలి వస్తారు. నిజమా కాదా చెప్పండి? ఒక మార్పు అనేది వచ్చిందా? మార్పు వచ్చింది. మరి మార్పు తేవడం అనేది ఇవాళ మీ డిజిటల్ మీడియా మీద కూడా పెట్టిండ్రు కేసులు, సోషల్ మీడియా మీద కూడా పెట్టిండ్రు. వారందరికీ సందేహం అండగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు మహిళల కోసము, మీ అక్కజల్లెళ్ళ కోసం, మీ అమ్మల కోసం, మీ చెల్లెళ్ళ కోసం, మీ భార్యల కోసం మీరందరూ ముందుకుండి మగపిల్లలు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ఒక హీరోయిన్ ఉందనుకోండి, ఒక యాంకర్ ఉందనుకోండి, 10 మందికి తెలియాలంటే ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? మీరు ఇంటర్వ్యూ చేస్తేనే కదా, మీరు సమాజానికి చెప్తేనే కదా. అంటే అన్నం పెట్టిన చేయికి సున్నమా? అంటే జర్నలిజం లేదు. మీరు ఎక్కడ ఉన్నారు? టీవీ ఛానల్స్ మీద, టీవీ షోల మీద కేసులు పెడితే, ప్రశ్నించే గొంతు మీద, సంధ్యక మీద కేసు పెడితే అంటే ఆగుతామా? ఎందుకు ఆగుతాం చెప్పండి? ఇవాళ నేను ఎందుకు భయపడాలి? నేను మాట్లాడింది మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా, పార్టీకి ఎందుకు రుద్దుతున్నారు? అంటే పార్టీలో ఉన్నారు ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? పార్టీకి రుద్దుతున్నారా మీకు? అంటే నా మీద వెళ్ళేసి ఎవరో ఉంటారు కదా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి. అంటే నేను పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని. పార్టీ పరంగా ఎక్కడ డ్యామేజ్ మాట్లాడినా చూపించండి, ముక్కు నేలకు రాస్తా నేను. ఇది మహిళల ఆత్మగౌరవం నాకు అనిపించింది, నేను చెప్పిన. నా ఒంటరి మహిళలకి నేను చెప్తాను, ఒంటరి మహిళ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి నాన్న, మనం అందరము. ఇంకా వస్త్రధారణ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఒంటరి మహిళ అంటేనే ఒక దేశంలో కానీ ప్రపంచంలో ఒక చులకన. ఆ చులకన భావం అనేది మనం మచ్చ తెచ్చుకోవద్దు. నేను ఇంతమందికి భరోసా కల్పిస్తున్నా. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రాలో ఏమండి, దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మదర్ ఫౌండేషన్ ఇంత పేరు ఎందుకు తెచ్చుకుందండి? ఆంధ్రలో వెళ్ళి తెనాలిలో సెంటర్స్ పెట్టేసి వచ్చిన ఒక తెలంగాణ బిడ్డనయ్యి, ఒక ఆంధ్రలో నేను అంటే ఆంధ్ర మహిళలు కూడా నన్ను ఓన్ చేస్తున్నారు అన్నప్పుడు మరి వాళ్ళని మన ప్రాంతాలు, మదర్ ఫౌండేషన్ ప్రాంతాలతోని, కులాలతోని, మతాలతో సంబంధం ఉండదు. రాజకీయ పార్టీలకు కూడా సంబంధం ఉండదు. నేను 100% చెప్తున్నాను. నేను అప్పుడు చెప్తాను, మదర్ ఫౌండేషన్ లో సంధ్యక్క, రాజకీయాలలో బొజ్జ సంధ్యారెడ్డి. ఇప్పుడు కాదు, 100 సార్లు చెప్తా. ముందు మా మహిళలకి మదర్ ఫౌండేషన్ స్టాఫ్ కుట్టి శిక్షణ కేంద్రం స్టార్ట్ చేసేటప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడినాకనే మేము ముందుకు వెళ్తాం, టర్మ్స్ కండిషన్స్ చెప్పి. సో ఇవన్నీ మీరు ఎందుకు చూడట్లేదు? నేను ఈ పర్సన్ ఎవరైతే నా మీద కేసు పెట్టారు కదా, ఎక్కడన్నా సమాజంలో అత్యాచారాలు జరిగినప్పుడు, మహిళల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఖండించిందా? ఒక చారిటీని ఏమన్నా ఆమె ఏమన్నా అడాప్ట్ చేసుకుందా? ఏ పిల్లలకన్నా ఇచ్చి ఏమన్నా ఆమె వాళ్ళని ఏమైనా చదివిపిస్తుందా? లేకపోతే ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తుందా? ఏం సోషల్ సర్వీస్ చేస్తుందని చెప్పి, ఏం రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పేసి నువ్వు వచ్చేసి నీ సమస్యని ఇలా జాతీయ సమస్యలాగా చేసినావు. అవునా కదా చెప్పండి? కేసు పెడితే నాకేం భయం అండి. అందుకే నాకు సిసిఎస్ నుంచి కాల్ వస్తే కూడా మా ఇంటికి మీరు రావద్దు సార్, మీరంటే నాకు రెస్పెక్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఫోన్ చేసి మా ఇంటికి అంటే నోటీస్ ఇవ్వడానికి వద్దు సార్, మీరంటే నాకు చాలా గౌరవం.
కాబట్టి నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇది ప్రజా సమస్య, నా ఇంటి సమస్య, నా పాలన పంచాయదో లేకపోతే నా ఇంటిది కాదు ఇది. అట్లాంటప్పుడు నేను ఎందుకు నా ఇంటికి పిలిపించుకోవాలి? పోలీస్ డిపార్ట్మెంట్ నాకు గౌరవం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ దగ్గరికి అయినా భయపడేది అయితే ఎందుకు పోతుంది మనోజ్ గారు? అంతే కదా కదా. ఇవాళ నాకు ఒక న్యాయపరంగా నాకు ఇలా 41A ఇచ్చారు. డెఫినెట్గా మాకు మా అడ్వకేట్, మీరు నమ్మరు, ఇంతమంది అడ్వకేట్లు వచ్చి, అంటే బోలెడు మంది అడ్వకేట్లు వచ్చి మేము కేసును వాదిస్తామని చెప్పారు. వాళ్ళు ఎందుకు వచ్చారండి? ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి అసలు? హ్యాపీగా అనిపించింది, నిజంగా సమాజం బతుకుంది అనిపించింది తెలుసా, నిజంగా మానవత్వము. మీరు అంటారు ఇంత సాంప్రదాయాలు, ఇంత కట్టుబాట్లకు ఇంత సమాజంలో ఇంత ఉందా అనిపించింది నాకు మొన్న తెలుసా. ఆ మెసేజ్లు చూసిన తర్వాత మీరు ఎవరైనా నమ్మండి, రాజకీయ పార్టీల భార్యలు కూడా సంధ్య రెడ్డి అంటే ఫ్యాన్ అయిపోయారు. అంటే అక్క మంచి మాట్లాడింది అమ్మాయి, ప్రతి పార్టీలకు రిలేటెడ్, అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని సంబంధం అని కాదండి, దేశవ్యాప్తంగా ఒక చర్చ. మీరేమనుకుంటారంటే ఈమెకేమో ఉంది వెనక బ్యాక్గ్రౌండ్, ఏమీ లేదు, మదర్ ఫౌండేషనే ఉంది. మదర్ ఫౌండేషన్ మహిళల ఆత్మగౌరవమే నాకు ముఖ్యం, అంతే మాట్లాడిన యూట్యూబర్ వచ్చినప్పుడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఉన్నాను, మీరు నన్ను గుర్తించలా. అంతేనా? ఏదైనా ఒక టైం వస్తుంది. నేను వాస్తవంగా అందరూ అదే అంటే మీకు ఫేస్బుక్ ఎందుకు లేదు, మొన్న క్రియేట్ చేసినప్పటి నుంచి మీరు నమ్మరు మనోజ్ గారు, ఎంతమంది ఒంటరి మహిళలు ఫోన్ చేస్తున్నారు తెలుసా, అమ్మ ఒక్క కొట్టు మిషన్, అమ్మ ఒక్క కొట్టు మిషన్ అని. మీరు నమ్మరు, నేను మీకు ఇంట్లో ప్రతి వాళ్ళు తెలుసా, ఇందులో నాకు రిలేటెడ్ చేసుకుంటూ ఎంతమంది తెలుసా, అమ్మ ప్లీజ్ అమ్మ సంధ్యమ్మ మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి. ఇక వీళ్ళందరూ చూడండి మీరు ఎలా ఎలా మాకు ఒక కుట్టు మిషన్ కావాలి, మాకు ఒక కుట్టు మిషన్ కావాలని ఇక మా ఊరికి రండి, ఇక మా ఊరికి రండి, ఇట్లా వీళ్ళందరూ ఇట్లా మెసేజ్లు పెట్టేసి మా ఇంటికి వచ్చేసి మాకు ఒక కుట్టు మిషన్ ఇవ్వండి అమ్మ దయచేసి ఇట్లా పెడతా ఉన్నారు. మరి వీళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారంటే ఒంటరి మహిళలు ఉన్నారు, బలైన వర్గాల వాళ్ళు ఉన్నారు. అంటే మరి ఇందులో నేనేం తప్పు చేశాను చెప్పండి, చెప్పండి మీరే. మీరు చేసిన తప్పేం లేదు మేడం, ఇప్పుడు సమాజం బాగుండాలని కోరుకున్నారు. నేను ఒక సోషల్ సర్వీస్ చేస్తూ మూవ్ అవుతున్నాను సార్. మీరు దీన్ని పట్టుకొని రాజకీయాలకి ముడిపెట్టడం కరెక్టా చెప్పండి? లేదు, అది వేరు ఇది వేరు కదా. సంధ్యారెడ్డి వేరు, సంధ్యక్క వేరు కదా. ఇప్పుడు ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది, పిఎంకైనా సీఎంకైనా కదా, ఎవరు ఇష్టం వాళ్ళది ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీసే వ్యక్తిని కాదు. మా దగ్గర ఒంటరి మహిళలు, మీకు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగాను, మీ మనం టీవీ ద్వారా మా ఒంటరి మహిళలకు ఒక కుట్టు మిషన్ ఇప్పియండి మనోజ్ గారు. షూర్ గా తప్పకుండా, అసలు దాని గురించి అన్నాను, కానీ నాకేమన్నా మా సొసైటీకి 1 లక్ష రూపాయలు ఇప్పియమని అడిగాను. లేదు, డబ్బుల గురించి మాట్లాడలేదు నేను అసలు. అడగండి సార్, మదర్ ఫౌండేషన్ పేరు మీద ఎవరైనా చెక్కు రాస్తే గానీ, ఎవరైనా 10,000 మాకు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపించండి, కుట్టు మిషన్లు ఇస్తారు. ఆ కుట్టు మిషన్లు కూడా మాకు ఆ చెక్కు కూడా కంపెనీకి సంబంధించే ఇస్తారు. అంటే నేను ఇంత ప్రాంప్ట్గా ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. మరి మీరు మా సేవను ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. నేను ఇంత సేవ చేస్తున్నప్పుడు నా సేవలో పోటీ పడండి మహిళా సంఘాల వాళ్ళు, అవునా? మహిళా సంఘం అంటే ఎవరు? 10 మంది మహిళలకు మంచి చేసేదే. అంటే మనం మహిళా సంఘాలలో అందరం పోయేసి ఒక మొగోడు తప్పు చేస్తే 100 మంది మొగోళ్ళను ఇక ఇష్టారీతిగా తిట్టేస్తే ఆ సంఘం అయిపోద్దా? చెప్పండి మనోజ్ గారు, కాదు కదా. నేను అలాగని చెప్పేసి ప్రతిసారి నేను ఆడవాళ్ళకి చెప్తాను, అమ్మ మనం అందరము కొంచెం ఓపికతో ఉండాలి, మనం ఆడవాళ్ళం సహనము, భూదేవి అంత ఓర్పు ఉంటుందని మనకు భగవంతుడు ఒక ఆడబిడ్డగా మనను సృష్టించాం. కాబట్టి ఆడదానికి అనుకో అనేది కొంచెం ఉండాలి. లేదండి ఉండదండి, వాడికి లేనిదేంది మాకున్నదేంది, వాడికి నేను సమానం అంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం. మగవాడికి ధీటుగా అనేది నేను ఇష్టపడను. కొన్ని ఆడవాళ్ళలాగా సిగ్గుపడుతూ ఉంటేనే, అన్ని కరెక్ట్గా దాచుకుంటేనే ఒక ఆడతనం అనేది అమ్మతనం కనిపిస్తుంది. అంతేగాని మీరు ఇప్పుకొని తిరగండి అమ్మా, నాకేం బాధ లేదు, నేను ఎవరిని జడ్జి చెయ్యను. ఇప్పుడు కూడా మనోజ్ గారు చెప్తున్నాను, చీర కట్టుకో, నువ్వు లంగవోని వేసుకో నేను చెప్పను. మీకు ఇష్టమునే నిండుగా నీట్గా ఉండండి, జీన్స్లు వేసుకోండి, కంఫర్టబుల్ డ్రెస్లు వేసుకొని హ్యాపీగా ఉండండి. బట్ పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి తేకండి. పబ్లిక్లోకి తెచ్చిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎట్లున్నా యాక్సెప్ట్ చేయాలి. కేసులు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. కానీ ఇవాళ నా మీద వచ్చిన కేసుని 100% నేను లీగల్గా ఎదుర్కొనే కెపాసిటీ నాకు ఉంది. మీకు ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా, డెఫినెట్గా నాకు కోర్టు మీద నమ్మకము, గవర్నమెంట్ మీద
నమ్మకము, ఉమ్, ఎట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే ఇవాళ వాళ్ళ తీర్పే అంతిమ తీర్పు. ఉమ్. బాగా చెప్పారు, కరెక్ట్. కాబట్టి నేను ఒక్కటే చెప్తాను మనోజ్ గారు, ఏది చెప్పినా సోషల్ మీడియా ప్రభావం ఎట్లా ఉందంటే 2000 మన కోవిడ్ వచ్చినప్పటి నుంచే ఆన్లైన్ క్లాసెస్ మనము ఒక 1 year వరకు అన్ని ఆన్లైన్లో జరిగాయి. ఈ ఆన్లైన్లో అనేసరికి అలవాటు పడిపోయాం. ఆన్లైన్లో పడిపోయినప్పుడు ఇప్పుడు ఆన్లైన్ అయిపోతుంది కాబట్టి సండే సాటర్డేలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు ఆన్లైన్ క్లాసులు స్కూల్ టీచర్స్ చెప్తున్నారు. పిల్లలకు ఫోన్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. నువ్వు ఏం లాక్ ఇస్తావు? ఫోన్ చేసి నువ్వు లాక్ ఇవ్వలేవు, వాడు చదువుకుంటుండే అనుకుంటావు. మనం ఇంట్లో దిగిన ఫోటోలు, మనం పర్సనల్గా గడిపిన ఫోటోలను తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే పిల్లలు చూస్తుండ్రు. నాకు మదర్ ఫౌండేషన్ మహిళలు చెప్పారు, మేడం మీరు దీని మీద మాట్లాడండి. ఈ సోషల్ మీడియాలో ఈ అర్ధనగ్న ఫోటోలు పెట్టి పిల్లలను చెడగొడుతున్నారు, ప్రభావితం చేస్తున్నారు అని. తప్పు కదా? మరి ప్రశ్నించొద్దా? ప్రశ్నించాలి కదా. అరే అందము అందరికి ఉంటుంది అండి, అందరికి ఉంటాయి, అన్ని అవయవాలు అందరికి ఉంటాయి. మనం ఎవరికి చూపించాలి? చూపించిన వాళ్ళకే చూపించాలి. అందరికి పబ్లిక్లో వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అంటాడు, అవునా? మీరు అందరి దృష్టి ఒకేలా ఉండదు కదా, అందుకే అంట నరదృష్టి అనేది. ఇవాళ ఇస్తరాకు, ఇంట్లో తిన్నప్పుడు ఇస్తరాకు, తర్వాత బయట పడేస్తే ఎంగిలాకు, అవును అవునా? మరి అలా నేను అనేది అదే చెప్తాను మనోజ్ గారు, నాకు తెలిసిన లోకజ్ఞానంతో నాకున్న అనుభవమే చెప్తా నేను. అంతే అంతే కదా. అంతే తప్ప ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. మహిళల ఆత్మగౌరవం కోసం ఎంత దూరమైనా పోతాను నేను. అది మాత్రం డెఫినెట్గా నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ప్రజాస్వామ్యంలో చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. మేమున్నామని ముందుకు వెళ్ళండి అక్క, వెళ్ళండి అమ్మ అంటున్నారు. ఒక్కొక్క మెసేజ్లు చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి తెలుసా, అంటే ఆనంద బాష్పాలు అంటారు చూడు, ఇంత వాళ్ళ గుండెల్లో నేను ఉన్నానా అని. నేను అబద్ధం చెప్తే మీ దగ్గర ఫోన్ ఉంది కదా, మెసేజ్లు చదువుకోండి, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే సమాజంలో అందరికీ బాధ్యత ఉండాలండి, నా ఒక్కదానికే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సినీ ఇండస్ట్రీ ఉంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చే మూవీలు ఏమన్నా ఒక 10 రోజులు ఆడుతున్నాయండి? లేదు. ఒక 10 మందిని ఒక 1 week ఆడితే గొప్ప 10 మందిని ఏమైనా ప్రభావితం చేస్తున్నాయండి? చిన్నపిల్లలను పెట్టి చిన్నపిల్లల మీద వాళ్ళ కామెంట్స్ పెట్టి వాళ్ళతో సినిమాలు తీపిచ్చేసి ఇలా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి నేను ఇవాళ సినీ ఇండస్ట్రీ వాళ్ళని కూడా అడగదలుచుకున్నా. ఇవాళ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లైక్ల కోసము, డబ్బుల కోసము, మీ వ్యూస్ కోసము సమాజాన్ని భ్రష్టు పట్టియద్దు అంటున్నా. అలా అడిగినాం అనుకోండి, ఈ ఆర్డర్ ఎవరండి వచ్చింది మీ అడగడానికి అని. నేను బాధ్యత వహించమంటున్నా, వాళ్ళని నేను జడ్జి చేయట్లేదు. సమాజంలో మీరు కూడా ఒక బాధ్యతగా స్వీకరించాలి. అది 100% చేయాలి సార్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. ఇప్పుడు ఒక సినిమా తీస్తే ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చొని చూసి ఆనందించే విధంగా ఉండాలి. అడల్ట్స్ ఓన్లీ అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. సరే ఇక్కడ జరిగింది ఓకే, ఈ వరంగల్లో జరిగిందో, అక్కడ జరిగిందో, ఇక్కడ జరిగిందో జరగనివ్వండి. దీన్ని తీసుకొచ్చేసి ఇందులో చూపించేసి మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా. మొన్న రాము వెట్స్ రాంబాయ, దాంట్లో ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తే ఎయిడ్స్ వస్తుంది అనేది నిజంగా కూడా ఎవరికి తెలియదు. దానివల్ల సేమ్ ఇక్కడ ఏదో జరిగింది రీసెంట్ గా జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో. అంటే వాళ్ళ ఏదో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏదో సంథింగ్ ఏదో విన్నాను. అయితే ఆ బ్లడ్ తీసుకొచ్చేసి ఆమెకు ఆటోలో పెట్టి కుచ్చేసిండ్రు, అంటే ఆమెకు ఎయిడ్స్ వచ్చేస్తుంది అన్న. అంటే దీనివల్ల ఇంపాక్ట్ అనేది సమాజం మీద పడలేదా? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఎందుకు అంటే రిలాక్సేషన్ కోసం నవ్వాలి, మూవీ చూడాలి, కొంచెం మనకు ఫీల్ ఉండాలి, అలా ఉండాలి. కానీ సమాజాన్ని భ్రష్టు పట్టించే సినిమాలు తీస్తే సంధ్యక్క ఊరుకోదు. ఇక నేను అది అన్నా అనుకో, దాని మీద కింద కామెంట్స్ పెడుతుంటారు. నేను ఒక్కదాన్ని కాదు సార్, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది. కానీ భయపడుతుంటారు, కేసులు అంటారు. ఇవాళ ఇదే కేసు ఇంకోవరైతే ఎంత భయపడే వాళ్ళు తెలుసా? ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు, నువ్వు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తున్నావని. సమాజం మీద ఒక బాధ్యత ఉండాలి. మనం ఒకటే చెప్తున్నాను సార్,
మన ఫ్యామిలీకి జవాబుదారి ఉండాలి, అందరికన్నా ముందు మన అంతరాత్మకు జవాబుదారి ఉండాలి. నేను మొన్న విజయారెడ్డి గారి కేసులో కూడా అదే చెప్పాను. బాధ్యతగా సమాజం మీద ఉండాలి. నేను ఎవరిని కించపరచట్లేదే. ఇప్పుడు ఎవరమేమన్నా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మమ్మల్ని జడ్జి చేసేది, మమ్మల్ని మీద కేసులు పెట్టే రైట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్? చెప్పండి. కేసులు పెట్టొద్దు, నిన్నెవ్వరు ఏమనొద్దు, నిన్నెవ్వరు దగ్గరకు రావద్దు అన్నప్పుడు మూసుకొని ఇంట్లో ఉండాలి. అవునా? నీ ఇంటికి వచ్చి నీ డోర్ కొట్టి ఏందే నీ అవతారము అని అడిగినప్పుడు దౌడాలు వాళ్ళ కొట్టు. నీ ఇంట్లో చెత్తనంతా తీసుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి సోషల్ మీడియాలో పెడితే వీళ్ళందరూ దీని గురించి విమర్శించినప్పుడు కేసులు పెడుతున్నామంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం. మనం ఇక్కడి నుంచి మనం ప్రశ్నించకపోతే ఎలా? ఆడది మాట్లాడితే అదొక చులకన. ఇలా పోల్చుకోండి. మగవాడితో సమానంగా ఇలా మాట్లాడండి. మగవాడు సమానంగా హక్కుల గురించి అడగండి. మగవాళ్ళు సమానంగా జాబులు చేయండి. హ్యాపీగా ఉండండి. ఇప్పుడు కూడా మనోజ్ గారు మీరు ఏ బట్టలన్నీ వేసుకోండి, కానీ దయచేసి సమాజం మీద ప్రభావితం కలగకుండా చూసుకోండి. అంతే తప్ప ఎవరికెవరు జడ్జి చెయ్యరు, అవసరం కూడా లేదు. నా ఇష్టం నాది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉంటాం. మొన్న కూడా మీ ఛానల్లోనే చూసా, ఒక ఆమె వచ్చి చెప్తుంది హైటెక్ సిటీకి వచ్చి చూడండి ఇవన్నీ కామన్ అండి అంట. హైటెక్ సిటీలో ఎంతమంది ఉంటారయ్యా? ఎంతమంది ఉంటారు? లక్షల మంది ఉంటారా? కోట్ల మంది ఉంటారా? ఊర్లలోకి వచ్చి చూడండి. నువ్వు ఎంత ఎదిగినా మన గ్రామం, మన ఊరే, మన గ్రామం, మనం ఊరు వాళ్ళమే, మన గ్రామం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ కల్చర్ ఎంతమంది ఇష్టపడతారు? సంక్రాంతి వచ్చిందంటే అసలు హైటెక్ సిటీ అంతా ఖాళీ అవుతుంది. పండుగ వచ్చిందంటే హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. ఎక్కడికి పోతారు? గ్రామీణ ప్రాంతాలు. అంటే ఓ పాపులారిటీని బట్టి చూస్తే ఒక 50 లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతుంటారు ఇక్కడ. వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. గ్రామీణ ప్రాంతాలలో నేను వెళ్ళిన మాటలని మీరు అడగండి, ఓటింగ్ పెట్టండి. కరెక్టే కదా ఆ మాట. మరి కరెక్ట్ అయినప్పుడు కేసు ఎందుకు పెట్టారండి? చెప్పండి. అంటే ఆవిడ మనోభావాలు దెబ్బతున్నాయి. మరి ఆమె పేరు పెట్టామా? మేము ఆ పేరు చెప్పామా? అంటే పేరు విషయం కాదు. కాదండి, అలా కాదండి. సమాజంలో ఎవరినో అంటే ఈవిడ గారు వచ్చారు కదా. మరి సమాజంలో మేము 100 మందిని అన్నాం, మరి మా మీద ఎందుకు పెట్టావు? 100 మంది, ఇవాళ 100 మంది మీద పెట్టావు. ఈ 100 మంది సమాజంలో మెసేజ్లు పెట్టిన వాళ్ళందరూ కూడా కేసు పెడితే, అందరు మేము పెడితే ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఏంది పైచాచిక ఆనందం ఇది? అంటే నువ్వు గొప్పగా అనుకుంటున్నావు అయ్యాలా? ఇవాళ సంధ్యారెడ్డిని నేను పోలీస్ స్టేషన్ పిలిపించినాను. నువ్వు పోలీస్ స్టేషన్, నాకు గౌరవం పెరిగింది. నా ఈగో ఏం దెబ్బ తినలేదు, నాదేం అది కాలేదు. ఇవాళ సమాజంలో నాకు ఒక బాధ్యత కూడా పెరిగింది. నిజమా కదా చెప్పండి? సీరియస్గా ఇది నాకా పంచాయతీ ఏముంది? ఇంతకుముందు ఏమన్నా నా ఇంటి పక్కదా, నా పాలిదా, లేకపోతే నా అక్కనా, నా చెల్లెనా? నువ్వు రెస్పాండ్ అయ్యా కాబట్టి నేను రెస్పాండ్ అయ్యా. మరి నువ్వు చేసిన దాంట్లోకి ఇవాళ నేను కేసులు పెట్టాలంటే కేసులు గీసులు కాదు. సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీగా మనం మాట్లాడతాం అంతే. ఇష్టం ఉన్న వాళ్ళు స్వీకరిస్తారు, కష్టమైన వదిలేస్తారు. అంటే నన్ను అనరా అండి? నన్ను అనడం వాళ్ళు అంటారు. అన్ని మనం తీసుకుంటామండి? తీసుకోలేం కదండి కదా. అంతేగాని కేసులు అనేది ఈ కేసులు ఏం కావండి. ఆమె ఏంటంటే ఒక నోరు నొక్కాలి అని చెప్పి అన్ని డబ్బులతో కొనలేరు సార్. అందరిని కొనగలరు డబ్బులతోని? నువ్వు గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకొని పోతావు, తాగించలేవు కదా. తాగించు మరి. నీకు అంత డబ్బు ఉంటే, నీకు అంత అహంకారం ఉంటే తాగిపించి చూద్దాం. ఏదైనా సార్ తెగ వాళ్ళకి రాక్కోవద్దు. సరే తప్పు అందరం చేస్తాం సార్. నేను కూడా మొన్న ఏదో దాంట్లో ఏదో నోరు జారి ఏదో మాట అన్నా, నేను సారీ అని చెప్పా. తప్పేముంది సార్ దాంట్లో? మనము తప్పు మాట్లాడినప్పుడు సారీ అని చెప్పడం తప్పు కాదు సార్. మనం సారీ అని చెప్తే మన ఇమేజ్ పెరుగుతుంది, తగ్గదు. తప్పు చేసిన వాడుగా తప్పు ఒప్పుకున్నాడే ధన్యుడు. ఏం తప్పు సార్? కొంతమంది తెలిసి తెలియక చేస్తారు. నేను ఆ అమ్మాయి కూడా నా సిస్టరే అనుకున్నా, మారుతుంది అనుకున్నా, మారుతుందేమో, మార్పు వస్తుందేమో అనుకున్నా. అంత మళ్ళీ ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. చెప్పండి, నేను ఎప్పుడన్నా మళ్ళీ ఈ విషయం మాట్లాడాలా మీతో? మరి ఇప్పుడు ఇవాళ మళ్ళీ నన్ను ఎక్కడో పని చేసుకునే దాన్ని, ఎక్కడో నేను వర్క్ చేసుకునే దాన్ని మళ్ళీ నన్ను స్టేషన్లకి అయితే గుంజుకొచ్చిరుగా. మళ్ళీ నేను అడ్వకేట్ పెట్టుకోవాలిగా. మళ్ళీ నేను మళ్ళీ వివరణ ఇవ్వాలి కదా. చెప్పండి, నా గురించి మళ్ళీ 10 రోజులు చర్చ మీరే కదా ఇచ్చింది అవకాశం, నేనైతే ఇవ్వలేదు కదా.
అయిపోయింది ఆటలాడు. 100 మంది అడుగుతుంటారు, ఏదో ఒకటి చెప్తుంటాం, వెళ్ళిపోతుంటాం. అన్నిటిని మనము అది చేయలేం కదా సార్. నేను అనేది ఏంది మనోజ్ గారు, ఏదేమైనా మహిళల ఆత్మగౌరవం అనేది ప్రపంచంలో చాలా పెద్దది. మీరు ఏదన్నా అనండి, దేంతో కూడా సమానం కాదు అది. అసలు కాదు, పోల్చుకోలేము. ప్రతి మహిళకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి మహిళకు ఒక అంతరాత్మ ఉంటుంది. మగాడి కూడా ఉంటుంది. ఎందుకుంటుందండి? మగవాడి మనిషి కాదా? మగవాడికి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు తొందరగా టెంప్ట్ అవుతారు. ఒక మహిళ చాలా భూదేవికి ఉన్న ఓర్పు ఉంటుంది. అవును, వాస్తవం. ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఇవాళ భార్య భర్త మీద అనుమానం పడితే గొడవలతో సర్దిమణికిపోతుంది. అదే భర్త నువ్వు భార్య మీద అనుమానం పడ్డాడు అనుకో, జీవితమే స్పైల్ అయిపోతుంది. అర్థమైందా ఇప్పుడు మీకు ఇక్కడ? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక భర్త భార్య మీద అనుమానం పడ్డాడు అనుకోని, జీవితం స్పైల్. అదే ఒక భార్య భర్తను అనుమానిస్తే గొడవలతో సర్దిమణికిపోతుంది. అంటే ఇక్కడ భార్య గొప్పదా కాదా? ఆడది గొప్పదా కాదా చెప్పండి? గొప్పదే కదా. మరి ఇంత గొప్పతనం ఆడదాని దగ్గర ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఒక 2 పిల్లల తల్లి, ఒక మనం సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాం? అట్లీస్ట్ మన పిల్లలకు మనం ఏ మెసేజ్ ఇద్దాం చెప్పండి? చెప్పండి సార్. తల్లిని చూసి పిల్లలు నేర్చుకోవాలా, పిల్లలను చూసి తల్లి నేర్చుకోవాలా? చెప్పండి మనోజ్ గారు. తల్లిని చూసి పిల్లలు కదా. ఈరోజు ఇలా ఇట్లా కూర్చుంటే వాటి పదే నేర్చుకుంటాడండి. అవును, ఎలాగైనా కూర్చోవచ్చు. ఇది కూడా మన స్వేచ్ఛనే సార్. కూర్చుంటే స్వేచ్ఛనే, నిలబడితే స్వేచ్ఛనే. అంటే స్వేచ్ఛ అనేది ఊకేదేమన్నా అంగట్లో సరుక కొనుక్కొచ్చుకోనికే. నేను అనేది ఏం చెప్తా అంటే, నాకు బాధేస్తుంది సార్ ఇది. నాకు సమాజం ఎక్కడ పోతుంది అసలు? ఏమన్నా అంటే ఇక కొంతమంది రెడీగా ఉంటారు ట్రోల్స్. అవునంగానే ఇప్పుడు ట్రోల్ చేస్తారు. ఇది చూడండి, చూడండి. ఇక మీరు మామూలుగా ట్రోల్ చేయరు. ఎంటర్టైన్మెంట్, వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్. నేను అనేది ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ అనేది, నవ్వించడం అనేది 1 కోటి రూపాయలు ఇచ్చిన నవ్వలేదు సార్ ఆర్ట్ఫుల్ గా. అవును, వాస్తవం అది కదా. మరి వాళ్ళు ఇంతమంది గుండెల్లో ఉండి ఆ కామెంట్లు చూసి వాళ్ళు నవ్వుకుంటుంటే, అబ్బా మీరు నమ్మరు తెలుసా. ఇవాళ నాకు మార్నింగ్ ఇక్కడికి వచ్చేది ఉంది, డ్రైవర్ రాలేదు. ఏం చేయాలి టైంకి? లేడీస్ అందరు వచ్చారు, వెళ్ళాలి. భగవంతుడు అనుకోకుండా ఏదో కొత్త డ్రైవర్ వస్తున్నాడు, ఒకసారి వద్దామని వచ్చాడు. ఆ అబ్బాయి రావడము, ఆ అబ్బాయి వచ్చేటప్పుడు ఇంకో కార్ తీసుకొని వచ్చాడు. వాళ్ళందరినీ నన్ను ఎక్కియడము, ఈ అబ్బాయి రావడము అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నా. మీరు నమ్మరు తెలుసా ఎంత శుభం అంటే, నేను దేవుడికి పైకి వెళ్ళి మొక్కుకొని, ఫస్ట్ నేను అమ్మవారిని మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ప్రజా తీర్పుకి వెళ్తున్నానమ్మ. ప్రజాస్వామ్యంలో నేను ఒక ఆత్మగౌరవం కోసం ఒక మాట మాట్లాడినా. ఇవాళ నా మీద కేసు పెట్టారమ్మా, మీరు ఈ తీర్పు మీరు ఎలా తీసుకువెళ్తారమ్మా అని అమ్మకు మొక్కొని వచ్చిన. ఇంట్లో మొక్కొని అమ్మ గుడి దగ్గరకు పోయేసి దేవుడికి మొక్కేసి, నా ఇష్టమైన దేవుడు శివుడు, పార్వతి, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ, లక్ష్మీ నరసింహస్వామి, అంటే ఇంత ఇష్టదైవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఏ మొక్కున్నారు దేవుడికి? ఇది ఆత్మగౌరవం అనేది విషయంలో ఈ కేసులో నా తప్పు లేదు. ఇది ప్రజాస్వామ్యంలో మనం ఒక ఆత్మగౌరవం గురించి అడుగుతున్నాం కాబట్టి ప్రజల వైపు నడవాలి, విజయం మనదే కావాలి. రైట్. సో నేను ఎందుకు చెప్తున్నాను మనోజ్ గారు, ఏది ఏమైనప్పటికీ దేవుడిని అయితే నేను 100% నమ్ముతాను. ఇవాళ దేవుడు ఒక శక్తిగా నడిపించాడు. నేను కూడా ఒక 20 రోజులు నేను కూడా బాగా బాధపడ్డాను కదా. ఉంటది కదా, ఆ స్ట్రగుల్ అయితే ఉంటది కదా, ఉంటది కదా. కానీ ఒక బాధకు కొన్ని 100 ఫ్యామిలీలు, కొన్ని కుటుంబాలకు వెలుగునిచ్చిన. ఇవాళ నేను బాధపడడం ఇదన్నంటే భగవంతుడు నాకు, నేను ఎందుకు అంటే నేను చాలా అంటే చాలా అండి, ఇంత గట్టిగా మాట్లాడితే అంత సెన్సిటివ్గా ఉంటాను నేను కొన్ని సందర్భాల్లో. నేను ఒక మనిషినే కదా సార్. ఇలా అంత సీసీఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను అంతమంది పోలీసుల మధ్యలో నడుచుకుంటూ పోయి నేను ఒక కేసు అది తీసుకున్నానంటే కొంతమంది ఎట్లా మాట్లాడుకుంటారు? అదే నన్ను అర్థం చేసుకుంది సమాజం కాబట్టి ఏం కాదు, యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడు కదా.
అదే సమాజంలో యాక్సెప్ట్ ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ ఆడవాళ్ళ మీద సార్ రోడ్ల మీదకి వచ్చినాం, అవును కేసు పెట్టినామా ఆడదే, అవును కేసు తీసుకున్నామా ఆడదే, A1 ఆడదే, A2 ఆడదే, A3 ఆడోళ్ళే, A4 ఆడోళ్ళే, A5 ఆడోళ్ళే. ఇంతమంది మీద కేసులు పెట్టి నువ్వు ఏం సాధిద్దామని? సరే కేసులు పెట్టావు కదా, నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అదన్న మెసేజ్ ఇవ్వు. స్వేచ్ఛ 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 అని నేను అనను. ఆ స్వేచ్ఛ అనే మైండ్లో నుంచి తీసేయండి. మీ స్వేచ్ఛని ఎవ్వరు హరించరు. మన స్వేచ్ఛని మన అనుమతి లేకుండా మన హస్బెండ్ కూడా టచ్ చేయడానికి లేదు, లేదు, రాజ్యాంగం కల్పించింది. ఎవరో ఇస్తూ వచ్చేది కాదు స్వేచ్ఛ. రెస్పెక్ట్ అనేది, మానవత్వం అనేది మనలోనే ఉంటుంది. నేను ఎవ్వరికి విరుద్ధం కాదు. దయచేసి సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, బుల్లితెర కానివ్వండి, ఏదైనా మీ పైన చాలా, ఎందుకంటే మీరు తీసే సినిమాలు కానివ్వండి, మీరు తీసే సీరియల్స్ కానివ్వండి, సమాజంలో ప్రభావితం చాలా, అంటే ఆ సినిమా ప్రభావం అనేది ఏదైనా ఒక సామాజిక స్పృహతో ఉండాలి. ఆ ప్రభావంతో దయచేసి ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అంటే 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు, మహిళలు వస్త్రధారణ చాలా బాగుంటారు, అందరు బాధ్యతగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే 10 మంది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని. కాబట్టి యాంకర్స్ కానివ్వండి, మీ వృత్తిలో మీరు ఎలాగైనా ఉండనియండి, ఆ వృత్తిని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టకండి అనేదే నా అది. మీరు ఎలాగైనా హ్యాపీగా ఉండండి, బట్ వృత్తిని ప్రవృత్తిని రెండు ఒకలాగా కలపకూడదు అంట నేను, అంతే తప్ప మీరు హ్యాపీగా ఉండండి, ఎలాగైనా ఉండండి. సినిమాలో కొన్ని వాళ్ళకి అవకాశాల కోసం వాళ్ళకి అవసరం ఉండొచ్చు, బట్ నేను కాదనను. అది అంతవరకే తెలవాలి. బయటకు వచ్చేసి ఇక్కడ జరిగిందండి, ఇలా అయ్యిందండి అని చెప్పేసి ప్రతి ఒక్కటి వచ్చి ఒకటి. ఇంకొకటి మనం ఛానల్ ద్వారా లాస్ట్ ఒకటే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు చేసే వాళ్ళు కూడా చెప్తున్నా, ఒక మంచిని సమాజానికి ఇవ్వండి. టిక్ టాక్ పోయింది, టిక్ టాక్ పోగానే ఇన్స్టాగ్రామ్ అయిపోచ్చేసింది. ఫేస్బుక్ కూడా పెద్దగా అది లేదు ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్ లో ప్రతి చెత్తను తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు. మీరు మిడ్ నైట్ మీరు 11-12కి చూడండి, ఏ రాష్ట్రం వాళ్ళో ఎవరో తెలియదు, ఘోరంగా సార్. నేను అనేది ఏంటంటే మంచి ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ అనేది, బిజినెస్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ మనం తెలుసుకోవాల్సినవి, దాన్ని మంచిగా తీసుకోండి అంటున్నా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ని ఏది ఉన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా మీకు అంటారు. నన్ను అందరు మొన్న సంధ్యారెడ్డి అన్నప్పుడు మొత్తం నన్ను సెర్చ్ చేశారంట, నా పేరు మీద ఎక్కడ దొరకలే వాళ్ళకి. అంటే మంచిని తీసుకోమని చెప్తున్నా. సమాజంలో మనం టీవీ ద్వారా మంచి ప్రోగ్రామ్ చేయండి సార్. మహిళల పైన, ఒంటరి మహిళల పైన తప్పకుండా చేయండి. మీకు కూడా సమాజం మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా మీరు చేసేది అదే. ఎందుకంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే ఎవరికి మీరు దాంట్లో హోస్ట్ గా మీరు ఉండబోతారు దాంట్లో, మన ప్రోగ్రామ్ లోనే తప్పకుండా. ఎందుకు అంటే ఎవరి టాలెంట్ ని ఎవరి సొత్తు కాదు సార్. అవును, నేను 2003లో సంస్థ స్టార్ట్ చేసినప్పుడు నా బరువు కూడా 29 కేజీలు అనుకుంటా. ఒక మైక్ ఇస్తే స్టేజ్ మీదనే పడిపోయినా మాట్లాడడానికి. అలాంటిది ఇప్పుడు షేక్ చేస్తున్నారు. అంటే అనుభవం అనేది ఎంత గొప్పది. అవును, అనుభవం డబ్బుతో రాదు సార్. కొన్ని ఈరోజు ఈ సంధ్యక్క ఇట్లా తయారైందంటే ఎన్ని నిద్రలు లేని రాత్రి గడిపిందో మీకు తెలుసా. సొసైటీ ఇంత డెవలప్ అయిందంటే ఫ్యామిలీ పరంగా, చుట్టాలు ఉంటారు కదా, చుట్టాల పరంగా ఫ్యామిలీలు కానివ్వండి, ఇరుగు పొరుగు వారిగా, చుట్టుపక్కల అర్థం చేసుకునే సమయానికి నిజంగా మామూలు వాడు చచ్చిపోతాడు. మంచిని అర్థం చేసుకుని కొన్ని సంవత్సరాలు యుగాలు పడుతుంది. ఒక్క చెడు ఒక్క నిమిషంలో స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మీలో ఇంత మాట్లాడినా కదా, ఇందులో నుంచి ఏదన్నా ఒక్కటి మిస్టేక్ వస్తే అదే టోల్ అయిపోతుంది. అంతే కదా మరి. దయచేసి అలా చేయకండి అని చెప్తాను నేను. మంచిది సమాజానికి ఇవ్వండి, ఎంటర్టైన్మెంట్ తీసుకోండి. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. ఇవాళ పెట్టిన కేసు అనేది నేనేం భయపడట్లేదు, మీరు సపోర్ట్ చేశారు 100%. మరి ఇవాళ ఇచ్చిన తీర్పుని మీరు కూడా చూస్తున్నారు కదా, ఇవాళ జరిగిన సంఘటనలు మీకు చెప్పాం కదా. మనం టీవీ ద్వారా కూడా మీరు కూడా ఓటింగ్ పెట్టండి సార్. ఎందుకంటే ఒకవేళ నాలో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలని నేను చేసుకుంటా, తప్పకుండా. నేను వెనకపోను. నేను ప్రజల కోసమే బతుకుతున్నా. నా కోసం నేను బతికినా 80% ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే ముందున్నా. కాబట్టి వాళ్ళ నుంచి నాకు ఏదైనా చెప్పినా కూడా నేను రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నా. షూర్, థ్యాంక్ యూ. సో ఇది సంధ్యారెడ్డి గారు చెప్పేది. సో ఆవిడని మార్చుకోవడానికైనా సిద్ధపడుతున్నారు. సో ఏ కేసులైనా ఏదైనా సరే
ప్రజల్లో ఉన్న చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపాను. ఈ కేసులు ఏవి నాకు కొత్త కాదు, ఎవరు కూడా నన్ను భయపెట్టలేదని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారో ఆవిడ మాటల గురించి మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.